ఈ వీడియోలో మనం తెలంగాణ రుణ మాఫీ పథకం కింద ఇంకా మాఫీ రాని వారికి ఎప్పుడు మాఫీ వస్తుందో తెలుసుకుందాం. అలాగే రుణ మాఫీ పథకంపై ఉన్న సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. ప్రశ్న: లక్ష లేదా లక్షన్నరలోపే నాకు రుణం ఉంది కానీ ఇంకా మాఫీ కాలేదు ఎందుకు? జవాబు: రుణమాఫీ కుటుంబ ప్రాతిపదికన వర్తిస్తుంది. మీ కుటుంబానికి మొత్తం రుణం లక్షన్నరలోపు ఉంటే మాఫీ అవుతుంది. మీకు రుణమాఫీ జరగాలంటే మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి. ప్రశ్న: మా కుటుంబం అందరి పేరు మీద ప్రస్తుతం లక్షన్నరలోపే రుణం ఉంది. అయినా మాఫీ కాలేదు ఎందుకు? జవాబు: రేషన్ కార్డు లేని కుటుంబాలకు రుణమాఫీ ఇప్పటివరకు ఇవ్వబడలేదు. రేషన్ కార్డు లేని వారి వద్దకు త్వరలో అధికారులు వచ్చి గ్రామ కమిటీ ద్వారా కుటుంబ నిర్ధారణ చేస్తారు. అది పూర్తయిన తర్వాతే రుణమాఫీ జరుగుతుంది. ప్రాసెస్ కొద్దిగా సమయం పడుతుంది. ఈ సమయంలో మీరు మీ గ్రామంలో జరిగే అధికారుల పర్యటనల గురించి సమాచారం కోసం దృష్టి పెట్టండి. ప్రశ్న: రేషన్ కార్డు ఉంది. మా కుటుంబంలో అందరి పేరు మీద లక్షలోపే ఉంది. అయినా మాకు రుణమాఫీ కాలేదు. జవాబు: ఇది ఆధార్ అనుసంధానం సమస్య వల్ల జరగవచ్చు. మీరు మీ ఆధార్, మీ లోన్ అకౌంట్ స్టేట్మెంట్, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ లతో సమీప రైతు వేదికను సంప్రదించాలి. ప్రశ్న: మా కుటుంబంలో అందరం 2018 కన్నా ముందు లోన్ తీసుకున్నాము. ప్రతి సంవత్సరం రిన్యూవల్ చేస్తున్నాము. అయినా మాకు రుణమాఫీ కాలేదు. జవాబు: డిసెంబర్ 2018 12వ తారీఖు కంటే ముందు తీసుకున్న రుణాలు, అప్పటి నుండి రిన్యూవల్ చేయని రుణాలు రుణమాఫీకి అర్హం కారు. 2018 డిసెంబర్ 12 తరువాత తీసుకున్న అన్ని రుణాలు రిన్యూవల్ చేసినా చేయకపోయినా రుణమాఫీకి అర్హం అవుతాయి. ప్రశ్న: మా ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను. పిల్లలు విడిపోయారు. నాకు రేషన్ కార్డు లేదు. నాకు లక్షలోపే రుణం ఉంది. ఇంకా నాకు రుణమాఫీ కాలేదు ఎందుకు? జవాబు: మీరు ఒంటరిగా ఉన్నారని నిర్ధారించడానికి గ్రామ కమిటీ ద్వారా నిర్ధారణ అవసరం. అధికారుల వారు మీ గ్రామానికి వచ్చి కుటుంబ నిర్ధారణ చేసిన తర్వాత రుణమాఫీ అవుతుంది. ప్రశ్న: కుటుంబాన్ని ఎలా నిర్ణయిస్తారు? జవాబు: భర్త, భార్య మరియు ఆధారపడ్డ పిల్లలు ఒకే కుటుంబంగా పరిగణించబడతారు. ప్రత్యేక గమనిక: రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి లేదా మీకెలాంటి సందేహాలున్నా మీ బ్యాంకు బ్రాంచ్ లేదా సమీప రైతు వేదికను సంప్రదించండి.